అబ్రహాం లింకన్ కుమారుడు అనారోగ్యంతో హాస్పిటల్లో చేర్చబడ్డాడు. అది విన్న అబ్రహాం లింకన్, ఒకనాటి అమెరికా ప్రెసిడెంట్ గారైన అబ్రహాం లింకన్ తన బిడ్డను చూచుటకు హాస్పిటల్కు వెళ్ళాడు. అక్కడ ఎవ్వరు లేకుండా చూసి వెంటనే మోకాళ్ళ మీద పడి, ప్రభువా, ప్రభుత్వ బాధ్యతలో పడి నేను నా కుమారుడికి తండ్రిగా చేయవలసిన న్యాయము చేయలేకపోతున్నా. నా తప్పును బట్టి నా కుమారుని శిక్షించక నన్ను క్షమించు ప్రభువా అని కన్నీళ్లతో ప్రార్థించుచుండగా ఆ కుమారుని చూసుకునే నర్సు లోనికి వచ్చిన సంగతి అబ్రహాం లింకన్ గమనించలేదు. కానీ అబ్రహాం లింకన్ చేసిన ప్రార్థన విన్న ఆ నర్సు ఆయన తగ్గింపును, తప్పును ఒప్పుకునే తత్వానికి బహు ఆశ్చర్యపడ్డది. అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా బహు బిజీగా ఉంటూ తన బిడ్డలకి మంచి తండ్రిగా లేదా ఆశించినటువంటి తండ్రిగా ఉండలేకపోయానే అని పశ్చాత్తాపడ్డాడట. మనం ఇప్పుడు ఆయన కంటే బిజీగా ఉన్నామా? ఆయన కంటే గొప్పవారిగా ఉన్నామా? ఆలోచించండి. ప్రియ తండ్రి, నువ్వు నీ బిడ్డలకు మాదిరికరమైన ప్రేమను కనపరిచే తండ్రివేనా? వారితో సమయం గడుపుతూ, వారి బాగోగులు చూస్తూ, వారి కొరకు ప్రార్థిస్తూ, వారికి సరి అయిన సమయంలో సరి అయిన సలహాలు ఇస్తూ, వారు మంచి ప్రవర్తన కలిగి సరైన మార్గంలో నడుచుటకు నీవు నీ బిడ్డలు ఆశిస్తున్నటువంటి మంచి తండ్రివేనా? లేక ఉద్యోగంలో పడి, సంపాదనలో పడి, ప్రయాణాలలో పడి, పరిచర్యలో పడి నువ్వు తండ్రిగా జీవించవలసిన రీతిగా జీవించక, ప్రేమించవలసినంతగా ప్రేమించక, వారితో గడపవలసినంతగా సమయము గడపక నిర్లక్ష్యముగా ఉంటున్నావా? నేడే అబ్రహాం లింకన్ వలె నిన్ను నీవు తగ్గించుకొని, నీ తప్పు తెలుసుకొని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి ఇక నుండైనా ఒక బాధ్యత గల తండ్రిగా, ప్రార్థించే తండ్రిగా, ప్రేమించే తండ్రిగా, పట్టించుకునే తండ్రిగా, మాదిరికరమైన తండ్రిగా నిన్ను నీవు కనపరుచుకో. లేని ఎడల చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు కదా. ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 1 తిమోతి పత్రిక 5:8. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయంను కృమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.